తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరం మకర రాశికి ఎలా ఉండబోతోంది సార్? మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి లగ్న ద్వితీయాధిపతి శని తృతీయంలో ప్లేస్ చేయబడి ఉండటం, తృతీయ వ్యయాధిపతి లగ్నం నుంచి 6వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో సంచరిస్తూ ఉండటం ఎక్కువ ప్రభావితం చేసే అంశాలు. ఇక్కడ రాహు ద్వితీయ స్థానంలో కూడా ఉండటం, లగ్నం నుంచి 8వ స్థానంలో కేతు ఉండటం, ఇది అది డిసెంబర్ వరకు 2026 డిసెంబర్ వరకు ఈ రాశి వారికి సంబంధించి కొంత అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందికర సమస్యలను సూచించే గ్రహస్థితి. ఆర్థికపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన అవకాశాలు ఈ రాశి వారికి పరిపూర్ణంగా చేతికి అందుతాయి. కానీ వాటిని అనుభవించటానికి లేదా వాటిని ఆస్వాదించటానికి తగిన మానసిక పరమైన ఉల్లాసం ఈ రాశి వారికి ఈ సంవత్సరం లోపించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన లేదా జీవిత భాగస్వామి నుంచి ఎదురయ్యే వింత వింత విమర్శలు ఈ రాశి వారిని ఈ సంవత్సరం బాధపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించటం, వారితోటి అన్యోన్యత పెరగటానికి, వారికి ఇష్టమైన పనులు చేయటానికి ఈ సంవత్సరం వారు అటువంటి చొరవ తీసుకున్న సందర్భాలలో కుటుంబ పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఆర్థికపరమైన అవకాశాలను, ఆర్థికపరంగా వారికి వచ్చే లాభాలను వాటిని ఆస్వాదించగలుగుతారు. ఆరోగ్యానికి సంబంధించి పెక్యూలియర్గా నర్వస్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో వీరికి తలనొప్పికి సంబంధించి, న్యూరాలజీకి సంబంధించి వీరికి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు, ముఖ్యంగా కంటికి సంబంధించి కంటి లోపలి పొరల్లో ఉండే ద్రవాలు అవి కరగటం కానీ లేదా వాటికి సంబంధించి సరైన సమతుల్యతలు లేకపోవటం కానీ వీటి కారణం చేత వీరికి తలనొప్పి రావటం లేదా న్యూరాలజీకి సంబంధించిన సమస్యలు రావటం, కొన్ని సందర్భాల్లో న్యూరోపతికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీరు వైద్య సలహాలను పాటించటం అవసరం. ఇక ఆర్థికపరమైన విషయాలు ముందు వివరించినట్లుగా చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ కుటుంబపరమైన సమస్యల కారణం చేత వాటిని ఆస్వాదించలేరు. ఇదే సమయంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి, క్రొత్త ప్రాజెక్టులు తీసుకోవటానికి లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అంటే వారు స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవటానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. చొరవ చూపిన సందర్భాలలో మంచి ఉన్నతమైన అవకాశాలను వీరు స్వంతం చేసుకోగలుగుతారు. ఇక ప్రేమ, స్నేహం వంటి విషయాదులకు సంబంధించి ఈ రాశివారు వింత వింత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. వారు ఇష్టపడే వ్యక్తి వారిని ఇష్టపడుతున్నప్పటికీ వారిద్దరి మధ్య సరైన సఖ్యత, అవగాహన ఉన్నప్పటికీ వీరి స్వయంకృత అపరాధాల కారణం చేత వీరు ఆవేశంగా చేసే వ్యాఖ్యలు లేదా తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యల కారణం చేత ప్రేమికుల మధ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు టెంపరేటివ్ మోడ్కి లోను కాకుండా, ఇంపల్సివ్ స్థితికి లోను కాకుండా ఉన్న సందర్భాల్లో వారి మధ్య, ప్రేమికుల మధ్య సరైన సఖ్యత ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి వారు ముఖ్యమైన అనుకూలమైన ఫలితాలను ఈ సంవత్సరం పొందుతారని చెప్పవచ్చు. సంతాన అభివృద్ధికి సంబంధించి వారు సంతానం విదేశాలకు వెళ్ళటానికి సంబంధించి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటానికి లేదా విదేశాలలో ఉన్న సంతానాన్ని కలవటానికి దానికి సంబంధించి వీసాల గురించి ప్రయత్నాలు చేయటానికి వీటన్నిటికీ ఈ రాశి వారికి అనుకూలం. ముఖ్యంగా కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించిన సందర్భం దగ్గర నుంచి అంటే 18/9/2026 నుంచి 12/11/2026 మధ్యకాలంలో వీరికి విదేశీ ప్రయాణాలకు సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక సంతానార్థులకు
అంటే సంతానం గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం 12/11/2026 నుంచి అంటే సింహరాశిలో కుజుడు ప్రవేశించి అదే సమయంలో సింహరాశిలో వక్రగతిలో గురువు ఉన్న సందర్భంలో వారికి సంతానానికి సంబంధించి అనుకూలమైన శుభవార్త శ్రవణాలు ఉంటాయి. అదే సమయంలో గురు కుజగ్రహాల కలయిక ఆ సమయంలో సప్తమ స్థానంలో ఏర్పడుతున్న సన్నివేశాలలో వారు నూతన వైద్య విధానాలు ప్రారంభించుకోవటానికి, వైద్య సలహాలు తీసుకోవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన వారు అంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు లేదా అకౌంట్స్కి సంబంధించి అటువంటి వాటిల్లో ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు ఈ సంవత్సరాంతంలో అంటే సెప్టెంబర్ 2026 తదుపరి నుండి వారికి పదోన్నతులు లభించే అవకాశాలు ఉంటాయి. వారు సద్వినియోగపరుచుకున్న సన్నివేశాలలో ఆర్థికపరమైన లాభాలతోటి విదేశాలకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఈ రాశి వారు కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయాన్ని పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా వీరు తల్లి మాతృ వైపు అంటే తల్లి వైపు బంధువులు లేదా తల్లి ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి చిన్న సమస్య కుటుంబంలో తల్లి విషయంలో ఎదురైనప్పటికీ వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలను తీసుకోవటం మంచిది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ రాశి వారు ప్రయాణ సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా టూ వీలర్స్ కానీ బైక్ రైడర్స్ కానీ లేదా కార్ డ్రైవర్స్ కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేసే సన్నివేశాలలో ముఖ్యంగా ఈ కేతు మారేంత వరకు సప్తమంలో కేతువు ఎంటర్ అయ్యేంత వరకు యురేనస్ కేతువులకు సంబంధించి కూడా యాక్సెస్ అంటే రాహు కేతువులకు సంబంధించి యురేనస్ రెండిటికి మధ్య మల్టీ T² ఇస్తున్న కారణం చేత వీరికి ఈ పూర్తి అయ్యే లోపల స్వల్ప ఇబ్బందికర సన్నివేశాలు యాక్సిడెంట్స్కి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అది గతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పీరియడ్లో కూడా ఉంది. ఇది కొంచెం యాక్సలరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఈ రాశి వారు శాంతి విధానాలకు సంబంధించి ఈ సంవత్సరం ఏదో ఒక శాంతి విధానాన్ని ఆచరించటం మంచిది. అంటే ఏదో రకమైన శాంతి విధానం అంటే ముఖ్యంగా గురువుకు సంబంధించిన శాంతి విధానాలు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. అంటే దగ్గరలోని ఏదైనా శివాలయానికి వెళ్ళి సోమవారం పూట శివుడికి లింగాభిషేకం చేయటం, బిల్వపత్రాలు సమర్పించటం అది గురువుకు సంబంధించి చాలా ఉపయోగపడుతుంది. రెండవది గురువుకు సంబంధించిన చేసే సందర్భాలలో రవికి సంబంధించి కూడా చేసిన సందర్భాల్లో గురువుకు సంబంధించిన శాంతి విధానాలు చాలా పటిష్టంగా ఎవరికైనా గురువుకు సంబంధించిన శాంతి విధానాలు చేస్తూ ఉన్నప్పుడు దాని ముందుగా రవికి సంబంధించిన శాంతి విధానం చేసిన సందర్భంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందుచేత వీరు అరుణం మహాసౌరం త్రిచ లాంటి సూర్య నమస్కారాలతో కూడిన పూజ చేయించి ఆ తదుపరి గురువుకు సంబంధించి దగ్గరలోని దేవాలయాల్లో శివాలయాల్లో బిల్వాలను వాళ్ళ అభిషేకం చేయించినా చేయించకపోయినా బిల్వపత్రాలను ప్రతిరోజు అక్కడికి వెళ్ళి స్వామివారికి లింగానికి అర్పించడం లాంటివి చేసినట్లయితే ఈ సంవత్సరంలో వీరికి జరగబోయే అపశృతులు కానీ ఇబ్బందికర పరిస్థితులు కానీ అన్నీ తొలగిపోతాయి లేదా అవి వాటి ప్రభావం తగ్గుతుంది. ఇవి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు, శుభాశుభ ఫలితాల వివరణ. చాలా అద్భుతంగా తెలియజేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.